ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రియః కాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అందరికీ నమస్కారం. ఈరోజు మనము 23/5/2020 శనివారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలాల గురించి తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. అనారోగ్య సూచనలు, అనవసర ప్రయాణాలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశము, లేనిపోని అనర్థపూరితమైనటువంటి మాటలు మాట్లాడు. కుటుంబంలో ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బందులకు గురి చేసేటువంటి చర్చలు జరగవచ్చును. కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ప్రేయసీ పిల్లల మధ్య ఎడబాటు తప్పకపోవచ్చు. భార్యాభర్తల మధ్య కూడా వ్యతిరేకమైన ఫలితాలు కనబడుతున్నాయి. హెసిటేషన్, కోపం, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఇవన్నీ కూడా పెంచుకునే అవకాశాలు కనబడుతున్నాయి. సోదరులతో, సోదరిమణులతో ఆస్తిపాస్తుల గురించి కానీ లేదా ఇతరత్ర ఏదైనా సంబంధాల నిమిత్తమై చర్చలు, ఘర్షణ వాతావరణానికి దారితీసే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాన్ని మాత్రమే కొనసాగించండి. విద్యార్థులకి విద్యా నష్టం, ఉద్యోగస్తులకి ఉద్యోగ భంగం కలిగే అవకాశాలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ లాక్డౌన్ సందర్భంగా దాదాపుగా దీనిని పొడిగించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉండొచ్చు అన్నటువంటి చర్చలు బాగా జరుగుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాన్ని చేయండి. ఈ సామాజిక దూరాన్ని తప్పకుండా పాటించి అనుకూలమైనటువంటి ఆరోగ్యాన్ని ప్రాప్తించుకునే ప్రయత్నాన్ని మాత్రమే చేయండి. ఏదేమైనా కొంతకాలం వరకు మన ఆరోగ్య పరిస్థితుల్ని అంటే సామాజికంతో మనకు ముడిపడినటువంటి అనారోగ్య సూచనలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాన్ని మాత్రమే చేయవలసిందిగా మరొకసారి మనం కోరుకుంటూ, ఉద్యోగస్తులకి ఉద్యోగ నష్టం, విద్యార్థులకి విద్యా నష్టం, ప్రయాణ నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. లంచగొండలుగా పట్టుబడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో పెట్టుబడి పెట్టకూడదు. తీవ్ర నష్టాన్ని పొందుకునేటువంటి అవకాశాలు. కార్మిక సోదరులకి ఏదైనా స్వల్ప ప్రమాదం జరిగే సూచనలు కనబడుతున్నాయి. రైతులకు కూడా పంట నష్టం కనబడుతుంది లేదా నకిలీ విత్తనాల బెడద కాస్త ఇబ్బంది కలిగించవచ్చును. జాగ్రత్తగా చూసుకోండి. రైతులు అత్యంత జాగ్రత్తగా ఆలోచించి విత్తనాలని ఖరీదు చేసేటువంటి ప్రయత్నాన్ని చేయండి. ప్రభుత్వం వారి అనుమతి ఉన్నటువంటి విత్తనాలు మాత్రమే మీరు కనుక ఖరీదు చేసినట్టయితే అనుకూలవంతంగా ఉంటుంది. పంట దిగుబడి బాగా ఉంటుంది. లేదా నష్టపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తక్కువ ధరకు వస్తున్నటువంటి కక్కుర్తి మీకు నష్టాన్ని కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దయచేసి రైతన్నలు మీ యొక్క ధాన్యాన్ని సరిగ్గా చూసుకోండి. అలాగే పారిశ్రామిక రంగంలో ఉన్నటువంటి వ్యక్తులకి కాస్త ఉద్యోగ విజయంలో మిమ్మల్ని తొలగించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. మీ యొక్క శ్రమ తక్కువ ఉండడం వల్ల అంటే సమయానికి రాకపోవడం వల్ల కూడా మీకు నష్టం కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వారు తొలగించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి కూడా ధనాన్ని అప్పుగా ఇవ్వకపోవడం మంచిది. కళాకారులు, క్రీడాకారులు జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని మాత్రమే కొనసాగించడం ఉత్తమంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి ఇదంతా కూడా వ్యతిరేకమైన ఫలితాలు కనబడుతున్నాయి. తప్పనిసరిగా మీరు శ్రీ హనుమంతుని అష్టోత్తర శతనామ స్తోత్రం, హనుమత్ చాలీసా పారాయణ చేసుకోవడం, ఎవరికైనా బీద వారికి మినుముల దానం చేసుకోవడం లేదా ఇడ్లీలు వారికి దానంగా చేసేటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. దానివల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారికి ఉదయం 6 గంటల నుంచి 7 గంటల 30 నిమిషాల వరకు, తిరిగి 9 గంటల 26 నిమిషాల నుంచి 10 గంటల 48 నిమిషాల వరకు శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 5 అంకెల అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. విదేశాలలో ఉన్న వారికి అనుకూలవంతమైన విద్యా అభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ధనయోగము, కార్యలాభము, స్థిర వీసాను పొందుకునేటువంటి అవకాశాలు. ఎట్టి పరిస్థితుల్లో మీరు దేశం విడిచి వెళ్ళిపోవాల్సిన అవసరము లేదు అన్నటువంటి విషయం మీకు ఆనందం కలిగిస్తుంది. తప్పకుండా ఉద్యోగ భద్రత ఏర్పడుతుంది. వీసా అనుకూలతలు కూడా పొందుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. గ్రీన్ కార్డ్, పిఆర్ కూడా అందుకునేటువంటి సూచనలు చాలా బ్రహ్మాండంగా కనబడుతున్నాయి. ఈ రాశి వారికి ఇదంతా కూడా అనుకూలవంతమైన విద్య, ఉద్యోగము, వ్యాపారము, ధనము, బంధుమిత్రుల అనుకూలత, అందరితో కలిసిమెలిసి ఉండే అవకాశము, విందు వినోదాదులు పాలు పంచుకోవడం, స్థిరాస్తులను కొనుగోలు చేయడం, వ్యాపారంలో అభివృద్ధి, విద్యార్థులకి విద్యాలాభం, ఉద్యోగస్తులకి ఉద్యోగ అనుకూలత, స్థానికమైనటువంటి ఉద్యోగంలో బదిలీలు కూడా పొందుకునే అవకాశాలు, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖ, న్యాయశాఖలో పనిచేసే వారికి ఆకస్మిక బదిలీలు, ఆ బదిలీలు కూడా మీకు ఆనందాన్ని కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రెవెన్యూ డిపార్ట్మెంట్లో ప్రమోషన్లు కానీ ఇంక్రిమెంట్లు కానీ పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఈ రాశి వారికి ఈరోజు మధ్యాహ్నం ఒక విచిత్రమైనటువంటి ధనలాభం, అంటే ఇంతకుముందు ఏ వ్యక్తి నుంచి అయినా పోగొట్టుకున్న ధనం కానీ లేదా
మీరు డబ్బు ఇచ్చిన వాడు ఎక్కడికైనా పారిపోయి మళ్ళీ కనబడడం, ఆ వ్యక్తి మీకు గౌరవప్రదంగా మీకు ధనాన్ని తెచ్చిచ్చేయడం, అలాంటి ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు. అసలు మీకే ఆశ్చర్యం. ఒక రకంగా చెప్పాలంటే మీ తండ్రి గారికో తాతగారికో డబ్బులు ఇవ్వాలన్నటువంటి తపనతో ధర్మాత్ములు ఎవరైనా సరే మీకు వచ్చి మీకు ఆ ధనాన్ని ఇచ్చేసేటువంటి అవకాశాలు కూడా పుష్కలంగా కనబడుతున్నాయి. ఆనందము, ఐశ్వర్యము, ధనలాభము, సంతాన యోగము, అన్యోన్య దాంపత్యము, ప్రేయసి పిలువజ సఖ్యత, కళాకారులకి, క్రీడాకారులకి, రైతులకి అనుకూలవంతమైన శుభయోగాలు, రాజకీయ నాయకులకి అనుకూలత, గీత కార్మికులకు శుభము, ఇలా అన్ని రకాల వ్యక్తులకి, కులవృత్తుల వారికి కూడా గౌరవాన్ని పొందుకునే అవకాశాలు, చేతి నిండా ధనం ఉండడము, విలువైన ఆస్తిపాస్తులు కానీ సువర్ణాభరణాలు కూడా కొనుగోలు చేసే అవకాశము, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్ తప్పకుండా పెట్టుబడి పెట్టవచ్చును, ఆర్థిక లాభాన్ని పొందుకోవచ్చును. ఈ రాశి వారికి ఇదంతా కూడా శుభమైన ఉన్నత స్థానంగా చెప్పబడుతుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకో ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. దాదాపుగా వీరికి ఒక రకంగా చెప్పాలంటే దరిద్రమంతా ఈరోజు వెళ్లి చేతుల్లో అనిపిస్తుంది. తప్పుగా అనుకోవద్దండి. అంటే ఎందుకు ముందు జాగ్రత్తగా చెప్తున్నాం. అంత్య నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు. ఈరోజు మీకు సమస్త దరిద్రాన్ని అంటగట్టుకునే అవకాశాలు ఉన్నాయి. నోటి దురుస్తనం, అనవసర ఆలోచన లేని పనులు, అనవసరమైనటువంటి మద్యపాన సేవన చేసే ప్రయాణాలు, లేనిపోని వ్యక్తులతో దుష్టులతో సహవాసాలు మీకు నష్టాన్ని కలిగించే అవకాశాలు ఉన్నాయి. ఇవి కనుక చేయకపోతే బయటకు వెళ్ళకపోవడం మంచిది, దుష్టులకి దూరంగా ఉండడం మంచిది, డబ్బు విషయంలో ఖర్చులు నియంత్రించుకోవడం మంచిది, ఉన్న డబ్బును కాపాడుకోవడం మంచిది. నేను ఇందాక ఒక రాశి వారు చెప్పాను, ఈ లాక్డౌన్ ఇంకా పొడిగిస్తారో లేదా విషయం తెలియదు, కొంతవరకు పొడిగించేటువంటి అవకాశాలు కనబడుతుందని చెప్తుంది. ఎందుకంటే అంటువ్యాధి, కొంతమంది దుర్మార్గులు కావాలని ఈ అంటువ్యాధిని ప్రబలించే అవకాశం, కొద్దిమంది తెలియకుండానే ఈ వ్యాధిని ఇంకా విస్తరించేటువంటి అవకాశాలు, లేనిపోని మద్యపాన సంబంధ విషయాల్లో ఎక్కువ బాగా మందు దాగి అడ్డదిడ్డంగా పడిపోయి వాంతులు చేసుకొని విరోధాలు చేసుకొని చనిపోయే వాళ్ళు, అంటువ్యాధులు ప్రబలే వాళ్ళు కూడా బలంగా ఉన్నాయి. దానివల్ల కూడా ఇది రోగం ఇంకా విస్తరించే అవకాశం. నిజం చెప్పాలంటే ఏప్రిల్ 26, 28 మధ్యలోనే ఇది రోగనాశనం అయిపోయింది. కానీ మనమే ఆ రోగం ఎప్పుడు తగ్గిందో దానిని మన హద్దులో ఉంది, అది ఆ రోగం హద్దులో ఉన్నది, కానీ మనం దాన్ని విచ్చలవిడిగా దాన్ని అందరికీ అంటించుకుంటూ వెళ్ళాం. కాబట్టి దాన్ని జాగ్రత్తగా పాటించండి. మనం సామాజిక దూరాన్నో లేకపోతే వ్యక్తిగత భద్రతను కాపాడుకోవడమో లాంటివి చేసి తప్పకుండా రోగనాశనం చేసుకోవాలి. ఈరోజు వీరికి అనవసరమైన వివాదాస్పద అంశాలకు వెళ్ళడం, కోర్టు తీర్పు వ్యతిరేకంగా రావడం, ఘర్షణ వాతావరణం, ఆస్తి పంపకాల్లో లేనిపోని ఇబ్బందులు, ప్రతి విషయంలో కూడా అప్రమత్తంగా లేకపోవడం, అనుమానంతో ఉండడం, ప్రేయసిపుల మధ్య వ్యతిరేకతలు, స్నేహితులతో విరోధ భావన, డబ్బిచ్చిన వాడు తిరిగి ఇవ్వకపోవడం, పుచ్చికత్తుగా సంతకాలు పెడితే మీకు పోలీసు వాళ్ళు వచ్చి మిమ్మల్ని పట్టుకెళ్ళడం, లేదా కోర్టు వారెంట్లు రావడం, అనేక రకాల ఇబ్బందులు, చికాకులు, కోపం, అసహనం, మద్యపాన సేవనం, రాజకీయ నాయకులకి అవమానాలు, క్రీడాకారులకి నష్టము, కళాకారులకి కార్యభంగము, గీత కార్మికులకు ప్రమాదాన్ని బారిన పడడం, అంటే తొందరపాటుతనంతో చెట్టు ఎక్కడం, అంటే ఈ తాటి చెట్టు ఎక్కడం వల్ల ఈ యొక్క గీత కార్మికులు జారిపడి ప్రమాదం బారిన పడే అవకాశం ఉంది. లేదా మిమ్మల్ని ఆబ్కారీ శాఖ వారు మీరు చేసినటువంటి సొంత తప్పు వల్ల మందు కలిపి కళ్ళు తయారు చేయడం వల్ల కూడా మిమ్మల్ని పోలీస్ శాఖ వారు పట్టుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. మీకు జైలు శిక్ష తప్పకపోవచ్చును. ఇలా కూడా జరిగే అవకాశం ఉంటుంది. అనేక రకాల నష్టాలు, చికాకులు, సువర్ణాభరణాలను పోగొట్టుకోవడం, పనికిమాలిన వ్యక్తులతో ప్రయాణాలు నష్టాన్ని కలిగించడం, విదేశాల్లో ఉన్న వారికి కూడా బలవంతంగా స్వదేశానికి పంపించేయడం, క్రియేటివిటీలకు ఉద్యోగాన్ని పోగొట్టుకోవడం, మహానుభావులు ప్రభుత్వ ఉద్యోగస్తులు కొంతమంది లంచాల రూపంలో ధనాన్ని పుచ్చుకోవడం, తప్పకుండా మీరు బయటపడే అవకాశం. దాదాపు ఇవాళ సోషల్ మీడియా చాలా వేగంగా ఉందన్న విషయాన్ని గుర్తించండి. ఏ ఒక్కళ్ళకి దొరికినా సరే దాన్ని వైరల్ చేసి పడేస్తున్నారు. ఆ విషయాన్ని గుర్తించండి. పోలీస్ శాఖలు ఎవరిని వదిలిపెట్టరు. కాబట్టి మీరు అందరితో జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని మాత్రమే చేయండి. ఈ రకంగా ఈ సోషల్ మీడియా వాళ్ళు ప్రభుత్వానికి పరోక్షంగా సహకరిస్తున్నట్టే. ఈ లంచావతారుల్ని ప్రతి ఒక్కరిని ఎక్కడికక్కడ వాళ్ళని వీడియోలు తీసి వైరల్ చేయడమే ఉత్తమం. దానివల్ల మంచి ప్రయోజనం కలుగుతుంది. అనేక రకాలు సమాజానికి నష్టం కలిగించే ప్రతి ఒక్క వ్యక్తిని మనం సంఘ బహిష్కరణ చేయడమే ఉత్తమంగా చెప్పబడుతోంది. సరే, ఏదేమైనా రాశి వారికి విద్యా నష్టం, అనేక రకాల నష్టాలు ఉన్నాయి. తప్పనిసరిగా వీరు ఏం చేయాలి? దత్తాత్రేయ స్వామి చరిత్ర పారాయణం, మౌనంగా ఉండడం, మంచి వాళ్లతోనే సూచనలు సలహాలు పాటిస్తూ ఆర్థిక లావాదేవీల చర్చలు చేయడం, పనికి వచ్చేటువంటి ప్రయాణాన్ని చేయడం, అనుకూలవంతమైన వ్యాపారాన్ని ప్రారంభించడం, పెద్దల అనుకూలతతో వారి సూచన సలహాలతో షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో పెట్టుబడి పెట్టడం, దానివల్ల ప్రయోజనం ఉంటుంది. కానీ ఈరోజు మొత్తం కూడా అటువంటి పనులు చేయకండి, మౌనంగా ఉండండి. ఎవరికి కూడా ఎటువంటి లావాదేవీలు పూచికత్తులు పెట్టకండి, ధనం ఎవరికి ఇవ్వండి, వాహనాన్ని ఎవరికి ఇవ్వకండి. ఇలా ఉండడం వల్ల మంచి ప్రయోజనం పొందుతారు. భగవద్ ధ్యానము, ఇంటి పట్ల ఉండడము, తల్లిదండ్రుల సేవ చేసుకోవడం, గోశాలలో సేవ చేసుకోవడం,
దానివల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకోవడం, ఉన్నంత వరకు ఇంట్లోనే పూర్తి స్థాయి కాలం గడపడం వల్ల మాత్రమే మంచి అనుకూలత ఉంటుంది. వీరికి ఉదయం 9:07 నుంచి 11:24 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. లాభము, శుభయోగము, ఆనందము, ఐశ్వర్యము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, ఉద్యోగంలో బదిలీలు ఆనందాన్ని కలిగించడం, ప్రశాంతమైన జీవనానికి నాంది పలకడం, ప్రభుత్వ ఉద్యోగంలో తాత్కాలిక ఉద్యోగం కాస్త పర్మనెంట్ అవ్వడం, వైద్యులకి, వైద్య విద్యార్థులకి అనుకూలత, ఫార్మాస్యూటికల్ రంగంలో తాత్కాలిక ఉద్యోగం చేసే వారికి తప్పకుండా అనుకూలవంతమైన శుభయోగాలు, అంటే ఉద్యోగంలో అనుకూలత, శుభ కార్యక్రమాలు చేసేటువంటి అవకాశము, శుభకర చర్చల్లో సత్ఫలితం, బంధుమిత్రుల సమాగమం, ఏదైనా శుభకార్యము జరిగేటువంటి అవకాశాలు, ప్రయోజనవంతమైన విద్యాభివృద్ధి, విదేశాల్లో ఉన్న వారికి అనుకూలతలు, వీసా అనుకూలతలు, అనుమతులు, స్థిర నివాసాన్ని కొనుగోలు చేయడం, ఉద్యోగంలో అనుకూలతలు, ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి మారేటువంటి అవకాశము, అక్కడ డిపెండెంట్ వీసా నుంచి ఇండిపెండెంట్గా మారే అవకాశాలు, వీసా అనుమతి తప్పకుండా పొందుకుంటారు. ఐఎల్స్ లాని లేదా జిఆర్ఎల్ పరీక్షల్లో విజయాన్ని సాధించుకుంటారు. తప్పకుండా పోటీ పరీక్షల్లో, అకాడమిక్ ఎడ్యుకేషన్లో విజయాన్ని సాధించవచ్చును. తప్పకుండా మీ ప్రయాణం లాభవంతంగా ఉంటుంది. ఏదైనా ఒక శుభకార్యం జరిగేటువంటి అవకాశాలు తప్పకుండా ఉన్నాయి. అంటే కొద్ది మందితోనే బంధుమిత్రులతో కలిసి ఆనందమయ వైవాహిక జీవన ఆనందాన్ని పొందుకునే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. ధనము, కీర్తి, ఆనందాన్ని తప్పకుండా పొందుకుంటారు. ప్రశాంతమైన జీవితాన్ని పొందుకుంటారు. ఈ రాశి వారికి ఇదంతా కూడా అనుకూలత బాగా ఉంటుంది. రాజకీయ నాయకులకి, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్ పెట్టుబడి పెట్టడం కానీ, కళాకారులకి, క్రీడాకారులకి, అలాగే రైతు సోదరులకి, గీత కార్మికులకి, గృహ నిర్మాణ కార్మిక సోదరులకి అనుకూలవంతమైన శుభయోగాలు, చేతి నిండా ధనం ఉండడం, అవసర నిమిత్తమై ధనం ఉండడం, దానివల్ల మంచి ప్రయోజనాన్ని, సువర్ణ ఆభరణాలని ఇక్కడ కొనుగోలు చేసే అవకాశం, వాహన సౌఖ్యం కూడా కనపడుతుంది. ఈ రాశి వారికి ఇదంతా కూడా శుభయోగ పరంపర కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి, ఉద్యోగము లేక ఇబ్బంది పడుతున్న వారికి, అసలే లాక్డౌన్ అంటారు స్వామి, పొడిగిస్తారంటారు, మీరు కంగారు పెడుతున్నారు, ఉద్యోగం దొరుకుతుందంటున్నారు. తప్పకుండా ఈ రాశి వారికి ఈరోజు ఏమైనా ఇంటర్వ్యూలు ఉన్నా, ఇంతకుముందు ఇంటర్వ్యూలు జరిగినా, టెలిఫోన్ ద్వారా మీకు ఇంటర్వ్యూ జరగబోతున్నా, ఈరోజు ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నా, తప్పనిసరిగా మీకు ఉద్యోగంలో అనుకూలవంతమైన ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో కానీ స్వదేశంలో కానీ తప్పనిసరి ఉద్యోగాన్ని, పర్మనెంట్ జాబ్ను పొందుకునేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మీ వాక్చాతుర్యంతో అందరిని ఆకట్టుకుంటారు. క్రియేటివిటీ బాగా ఉంది మీలో. దాని ఏమంటారంటే ఉద్యోగంలో సరైనటువంటి బాధ్యతల్ని సమయానుకూలంగా నిర్వర్తించేటువంటి అనుకూలత మీకులో ఉంది. కాబట్టి మీకు అవతల వారు మిమ్మల్ని తప్పకుండా ఆ ఉద్యోగానికి ఎంపిక చేసే అవకాశాలు, ఉద్యోగంలో స్థిరత్వాన్ని కూడా పొందుకుంటారు. బెంచ్ మీద ఉద్యోగం కాడ తప్పకుండా మీకు ప్రాజెక్టులోకి వెళ్ళేటువంటి అవకాశాలు, ప్రభుత్వ ఉద్యోగస్తులకి అందరి చేత కీర్తించబడేటువంటి అవకాశాలు ఉన్నాయి. కళాకారులకు కూడా లాభకరంగా ఉంటుంది. క్రీడాకారులకి అనుకూలంగా ఉంటుంది. రైతు సోదరులకి పంట లాభము, గీత కార్మికులకి అనుకూలవంతమైనటువంటి కుల వృత్తిలో అభివృద్ధి, ప్రభుత్వ సహకారము, మత్స్య కార్మికులకి అంటే మత్స్య సంబంధించినటువంటి పరిశ్రమలు పనిచేసే వారికి అనుకూలవంతమైనటువంటి ధనరాబడి, మత్స్య సంపద అనుకూలంగా ఉండడం వల్ల ధనరాబడి బాగా ఉంటుంది. ఈ రియల్ ఎస్టేటు, కన్స్ట్రక్షన్ రంగాల్లో వారికి కూడా అనుకూలవంతమైన శుభయోగాలు, పారిశ్రామిక రంగంలో అనుకూలత, అత్యంత ధనయోగము, పోగొట్టుకున్న వస్తువులు తిరిగి పొందుకోవడం, పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని కూడా తిరిగి పొందుకునే అవకాశాలు పుష్కలంగా కనబడుతున్నాయి. ఇంట్లో ఏదైనా శుభకార్యం జరగవచ్చును. సత్సంబంధ బాంధవ్యాలు నెలకొల్పుకునే అవకాశాలు, బంధుమిత్రులతో సమాగమం, ఏదైనా చిన్న శుభకార్యము జరిగేటువంటి తరుణంగా చెప్పబడుతోంది. సోదరులతో సఖ్యత అనుకూలంగా ఉంటుంది. ప్రతి చోట ఆనందమయ జీవితాన్ని పొందుకుంటారు. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో ధనలాభాన్ని పొందుకోవచ్చును. లాటరీల వల్ల, జూదం వల్ల కూడా ధనాన్ని పొందుకుంటారు. కాస్త సంఘ వ్యతిరేకమైనటువంటి పనులకి వెళ్ళకండి, దూరంగా ఉండండి. మద్యపాన సేవన చేసే అవకాశాలు ఉన్నాయి. కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. మద్యపాన సేవన చేసి బయటకు రాకండి. ఆ వ్యసనాన్ని వదులుకోవడమే ఉత్తమంగా చెప్పబడుతుంది. ఈ రాశి వారికి మొత్తం కూడా భగవంతుని సంపూర్ణ అనుగ్రహం వల్ల అనేకమైనటువంటి ధనప్రాప్తి, ఆకస్మిక ధనప్రాప్తి కూడా పొందుకునే అవకాశాలు, ఊహించని ధనలాభం కూడా పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. దాదాపు ఈ రాశి వారికి ఇదంతా కూడా శుభవార్తలు, ధనయోగము, కార్యలాభము, విదేశాల్లో వారికి కూడా అనుకూలతలు పొందుకునేటువంటి అదృష్టయోగం, సమస్త రోగనాశనం, సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రాప్తించుకోవడం, ఇవాళ ఆనందమే జీవితంగా చెప్పబడుతుంది. వీరికి 7 అంకెల అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
కన్యా రాశి వారి ఫలితాలు: సాహసం, ఆనందం, పుత్రయోగం, వైవాహిక జీవనానందం, వివాహం జరిగేటువంటి అవకాశాలు, సంపూర్ణమైనటువంటి ఆర్థిక ప్రయోజనం, విద్యాలాభం, పోటీ పరీక్షల విజయం, అకాడమిక్ ఎడ్యుకేషన్ లాభం, విదేశాల్లో ఉన్న వారికి సంపూర్ణమైనటువంటి విద్యాభివృద్ధి పొందుకోవడం, ఉత్తమ కళాశాలలో ప్రవేశాలకు లభించే అవకాశాలు. నిజంగా కొన్ని దేశాలలో లాక్డౌన్ పూర్తిగా ఎత్తేసారు, కొన్ని దేశాల్లో కొన్ని సడలింపులు చేశారు, కళాశాల ప్రారంభమవుతున్నాయి, విద్యార్థులకి విద్యా పరీక్షలు జరుగుతున్నాయి. అలాగే విదేశంలో ఉన్నటువంటి మన వ్యక్తులు కూడా, మన భారతీయులు కూడా అనుకూలమైనటువంటి విద్యా అభివృద్ధిని పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఉద్యోగంలో కూడా అభివృద్ధి పొందుకుంటారు. తప్పకుండా స్థిర ఉద్యోగాన్ని పొందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. విదేశాల్లో స్థిరాస్తులు కొనుగోలు చేసుకోవడం, వ్యాపార సంబంధమైన లావాదేవీలు అనుకూలత పొందుకునేటువంటి అవకాశాలు, వీసా సంబంధ అనుమతులు, ఆ పత్రాలని పొందుకునేటువంటి అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఆరోగ్యం కూడా అత్యంత అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్య లోపాలు ఏమీ లేవు. దాదాపుగా నేను అనుకోవడం వరకు మన దేశం మనకు గొప్పనే అని చెప్తాను నేను. విదేశాల్లో ఉన్నటువంటి మన దేశీయులు, భారతీయులు లేదా భారతీయుల యొక్క సంబంధంగా వాళ్ళు అక్కడ పెరిగిన వారందరూ కూడా కాస్త ఆరోగ్యంగా బాగానే ఉన్నారు వీళ్ళు. అంటే ఈ యొక్క జనరేషన్లో ఉన్నటువంటి ఈ యొక్క రేస్ మనటువంటి జన్యు సంబంధమైన విషయాల్లో అనుకూలత అనుకుంటాను. దానివల్ల మంచి ఆరోగ్యాన్ని పెంపొందించుకునే అవకాశాలు ఉన్నాయి. లోకమంతా బాగుండాలి, తప్పకుండా నా దేశీయులు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలి, చాలా బాగుండాలని కోరుకుంటాను. సో ఏదేమైనా ఈ రాశి వారికి అనుకూలవంతమైనటువంటి ఆరోగ్యం ఉంటుంది, ధనయోగం కూడా ఉంటుంది. స్వదేశంలో ప్రభుత్వ ఉద్యోగ ప్రాప్తి, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి బెంచ్ మీద ఉద్యోగం, ప్రాజెక్టు నియమించబడడం, ప్రాజెక్టులో ఉన్న ఉద్యోగం తప్పకుండా ఇన్ఛార్జిగా మారే అవకాశం. విదేశాలకి అంటే ఈ లాక్డౌన్ పరిపూర్ణంగా ఎత్తిన తర్వాత సెప్టెంబర్లోనో అక్టోబర్లోనో మిమ్మల్ని విదేశాలకు పంపే నిమిత్తమై అప్లికేషన్స్ ఈరోజు ప్రారంభం అవ్వచ్చును. ఎందుకంటే ప్రపంచమంతా కూడా ఎల్లప్పుడూ ఒకేలా ఉండదు కదా. లాక్డౌన్ సందర్భంగా 10 ఏళ్ళు కానీ 2 ఏళ్ళు కానీ మీకు విదేశాలకు వెళ్ళే అవకాశం లేకపోలేదు. ఈ సంవత్సరంలోనే నా తెలిసినంత వరకు సెప్టెంబర్ 15 నుంచి 20 తేదీ మధ్యలో విదేశాల ప్రయాణాలు తప్పకుండా ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉంటున్నాయి. లేదా అక్టోబర్లో 13 నుంచి 18 మధ్యలో. ఆ సమయంలోనే గురు, శుక్ర, బుధ, కేతు, రాహు యొక్క అనుకూలత వల్ల తప్పకుండా ఆ సమయంలో మనం విదేశీ ప్రయాణం ఏర్పాటు చేసుకోవచ్చును. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. సో కాబట్టి ఏదైనా అక్టోబర్ వరకైనా సరే మనం విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ సమయంలో మీ పేరుని ఇప్పుడే ప్రస్తావించేటువంటి అవకాశాలు కూడా ఉండవచ్చును. ధనయోగము, కీర్తి, ఆనందము, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్, ధనలాభము, ప్రేయసిప్రిలు ఒకటైన అవకాశం, అత్యంత అనుకూలమైన వ్యక్తులతో వ్యాపార లావాదేవీలు బాగా ఉండడం, రైతులకి పంట దిగుబడి, కళాకారులకి లాభము, రాజకీయ నాయకులకు అనుకూలతలు, క్రీడాకారులకి అనుకూలవంతమైన క్రీడాభివృద్ధి, ఉత్తమ వ్యక్తులతో పరిచయాలు, మంచి అన్యోన్య దాంపత్య జీవనంతో పాటుగా ఈరోజు ఒక వ్యక్తి పరిచయమైన వ్యక్తితో మీకు వివాహం జరిగేటువంటి అవకాశాలు కూడా ఉండవచ్చును. ఇవాళ ఏ రకమైన సరే అన్ని రకాల శుభయోగాల పరంపర కొనసాగే అవకాశాలు రాశి వారికి ఎక్కువ కనబడుతున్నాయి. తప్పకుండా మీరు ఆనందమయ స్థితి పొందుకోవచ్చును. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. లేనిపోని అగాధాలు, అనవసర వివాదాలు, పనికిమాల సంభాషణలు, రహస్యమైనటువంటి కొన్ని మీ యొక్క పనికిరాని పనులు వీడియో రూపంలో బయటికి రావడం, మీ రహస్యాలు బయటపడడం మీకు నష్టం కలిగే సూచనలు. రాజకీయ నాయకులకి, ప్రేయసిప్రియులకి, విద్యార్థులకి ఇలాంటి తీవ్ర నష్టం జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. విద్యా నష్టం, ఉద్యోగ భంగం, వ్యవహార నష్టం, అవమానం, లంచగొండులుగా మారే అవకాశం. ప్రైవేట్ సెక్టార్లో పనిచేసేవారు తెలియని పనిలో జోక్యం చేసుకొని, క్రియేటివిటీ లేకపోయినా అది నాకు వచ్చు అనే ఆ బాధ్యత మీద వేసుకొని చేయలేక ఉద్యోగాన్ని పోగొట్టుకునే అవకాశాలు ఉన్నాయి. మీకు ఎంతవరకు తెలుసో అంతవరకు మాత్రమే ప్రయత్నం చేయండి. అంతకు మించి ప్రయత్నం చేయడం వల్ల మీకు నష్టపోయే అవకాశం ఉంటుంది. ప్రైవేట్ సెక్టార్లో పనిచేసేటువంటి ఐటీ సంబంధించినటువంటి ఉద్యోగస్తులకి చెప్పబడుతుంది. మీరు ఎందులో నిష్ణాతులో అందులో మాత్రమే మీరు పూర్తి స్థాయిలో మీ యొక్క విషయాన్ని చెప్పండి. అంతకు మించి మీరు చెప్పడం వల్ల నష్టపోతారు. ఉద్యోగాల్లో బదిలీలు మంచిది కాదు. సంస్థ ఈ సంస్థకు మారాలని తప్పని మీకు నష్టాన్ని కలిగిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు చాలా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా రోడ్డు కాంట్రాక్టర్లకి, రెవెన్యూ డిపార్ట్మెంట్లో, జల సంబంధమైన శాఖలో మరియు రిజిస్ట్రేషన్ ఆఫీసులో, ఆర్డీఓ ఆఫీసులో పనిచేసేటువంటి ప్రభుత్వ ఉద్యోగస్తులు చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. పారిశ్రామిక రంగంలో మరొక ప్రమాదం జరిగే సూచన కనబడుతోంది. అది జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నం చేయండి. ఇది దాదాపుగా దక్షిణ వైపు అంటే మన యొక్క 2 రాష్ట్రాలలో దక్షిణ భాగంలో ఉన్నటువంటి ఈ యొక్క స్థలంలో జరిగే అవకాశం ఉంటుంది. ఒక్కొక్కగా చెప్పాలంటే హైదరాబాద్ మహానగరంలో కూడా అటువంటి పారిశ్రామిక రంగంలో ప్రమాదం జరిగేటువంటి అవకాశాలు, విషవాయువులు మళ్ళీ ఏదైనా ప్రమాదం జరిగేటువంటి అవకాశాలు పుష్కలంగా కనబడుతున్నాయి. కాస్త జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి, లేదా ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండడం,
ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారు జాగ్రత్తగా ఉండడము. ఈ గృహ నిర్మాణ కార్మిక సోదరులు జారి కిందపడే ప్రమాదం, మరణానికి కూడా పొందుకునే అవకాశం, మద్యపాన సేవనం వల్ల వాహన ప్రమాదం, అంటువ్యాధులు ప్రబలేటువంటి అవకాశం, ఏం కాదులే అనేటువంటి మీ యొక్క అతి కాన్ఫిడెన్స్ అనేది మీకు నష్టాన్ని కలిగిస్తుంది. ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల అంటువ్యాధిని మీ కుటుంబానికి, మీ కుటుంబం నుంచి మీ చుట్టూటువంటి ప్రపంచానికి పరిచయం చేసే అవకాశం, దానివల్ల ఇటువంటి మహమ్మారి కాదు వేరే రకమైన అంటువ్యాధులు కూడా ప్రబలే అవకాశం ఉంటుంది. కాబట్టి సామాజిక దూరాన్ని తప్పకుండా పాటించండి. వ్యక్తిగత ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం మాత్రమే చేయడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకోవచ్చును. ఈ రాశి వారికి ఇదంతా కూడా వ్యతిరేకమైన ఫలితాలు కనబడుతున్నాయి. కాబట్టి తప్పకుండా మీరు ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు హనుమ చాలీసా పారాయణం, సుందరకాండ పారాయణం, లలితా సహస్రనామ పారాయణం, దుర్గాదేవి అష్టోత్తర శతనామ స్తోత్రం, లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం, విష్ణుమూర్తి అష్టోత్తర శతనామ స్తోత్రం చదువుకొని మంచి ప్రయోజనాన్ని పొందుకోవచ్చును. అలాగే ఈ రాశి వారికి 8 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. చాలా సహేతుకత, సామాజిక స్పృహ, ఇతరులకి మేలు చేయాలన్న తపన, ఆనందమయ జీవితానికి నాంది పలకడం, అంకుర సంస్థని ప్రారంభించేందుకు అవకాశం, ఎటువంటి సమస్యనైనా ధీటుగా ఎదుర్కొనేటువంటి మనస్తత్వాన్ని పొందుకోవడం, సంపూర్ణ ఆరోగ్యం, వైవాహిక జీవన ఆనందం, వివాహం జరిగేటువంటి అవకాశం, సత్సంతాన ప్రాప్తి, ప్రేయసి ప్రియుల మధ్య సఖ్యత, వ్యాపార భాగస్వామిలో అనుకూలత, కోర్టు తీర్పులు అనుకూలంగా రావడం, ఆస్తి పంపకాల్లో అనుకూలతలు, నూతన ప్రభుత్వ ఉద్యోగం కానీ, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి ప్రయోజనవంతమైన ప్రమోషన్ కానీ, లేదా అనుకూలమైన స్థానిక బదిలీలు కానీ, సంపూర్ణ ఆరోగ్యం ద్వారా శుభయోగం కానీ, కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడం కానీ, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్ ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. విదేశాల్లో ఉన్న వారికి కూడా ఉద్యోగము, విద్యాలాభము, అనుకూలమైన చోటు ఉద్యోగంలో బదిలీలు, భార్యాభర్తలిద్దరు కూడా ఒక చోటు ఉద్యోగం రావడం, అనుకూలవంతమైన ప్రమోషన్ను పొందుకోవడం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, సువర్ణాభరణాలని కొనుగోలు చేయడం, తప్పకుండా మీరు పెట్టే పెట్టుబడిలో అధిక ధన ప్రాప్తిని పొందుకుంటారు. సమస్త శత్రునాశనం, మిత్రలాభం, రోగనాశనం, రుణ విమోచనం, బ్యాంకుల నుంచి రావాల్సిన రుణాన్ని తప్పకుండా పొందుకుంటారు. ఏదైనా ఒక మంచి స్థలాన్ని కొనుగోలు చేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. వ్యవసాయ క్షేత్రాన్ని కూడా కొనుగోలు చేసేందుకు అవకాశాలు ఉన్నాయి. రైతు సోదరులు మీరు ఎక్కడైనా బోరు వేయదలుచుకుంటే ఈరోజు అటువంటి బోరుని అంటే నీళ్ళ సంబంధించిన ప్రయత్నాన్ని తప్పకుండా చేయవచ్చును. మీకు తప్పకుండా ఈరోజు నీళ్లు అందుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. రైతులకి పంట దిగుబడి, అనుకూలవంతమైన బంధుమిత్రుల సహకారం, చేతి నిండా ధనం ఉండడం, ఇంట్లో శుభకార్యం జరగడం లాంటివన్నీ కూడా ఎక్కువ కనబడుతున్నాయి. కులవృత్తుల వారికి, గీత కార్మిక సోదరులకి అత్యంత అనుకూలవంతమైన శుభయోగం. వస్త్ర, సువర్ణ, కర్ర వ్యాపారం చేసే వారికి అత్యంత ఆర్థిక లాభాన్ని పొందుకునే అదృష్టవంతమైన రోజుగా చెప్పబడుతుంది. ఈ రాశి వారికి ఇదంతా కూడా అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. అత్యంత అనుకూలవంతమైన ధన ప్రాప్తి, ఉద్యోగ అనుకూలత, ఆరోగ్యప్రదంగా ఉండడం, బంధుమిత్రులతో కలిసి ఏదైనా శుభకార్య నిమిత్తమే చర్చలు చేయడం, దానివల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకోవడం, మాతృ సౌఖ్యము, పితృ సంబంధ వర్గీయుల నుంచి ఏదైనా శుభవార్త వినేటువంటి అవకాశం, ప్రయోజనవంతమైన ప్రయాణం, విద్యార్థులకి విద్యాలాభం, విదేశాల్లో ఉన్న వారికి అనుకూలవంతమైన విద్య, ఉద్యోగ ప్రాప్తి, ధనము, కీర్తి, ఆనందము, వ్యాపార నిమిత్తమై చేసే ప్రయత్నాలు కూడా విదేశాల్లో అనుకూలంగా ఉన్నాయి. తప్పకుండా మీరు చేసేటువంటి మంచి కార్యక్రమం అత్యంత ఆనందాన్ని, వృద్ధిని కలిగించే అవకాశాలు, మంచి పేరు ప్రఖ్యాతులు కూడా పొందుకుంటారు. రాజకీయ నాయకులకి అనుకూలత, క్రీడాకారులకి లాభము, కళాకారులకి అనుకూలవంతమైన కళా ప్రదర్శన చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ లాక్డౌన్ సందర్భంలో ఎలా ఉంటాయి స్వామి, రోజు వింటున్నాను కళాకారులకి లాభం అంటే, ఈ కళాకారులకు కూడా ప్రభుత్వ సహకరించే ఏదైనా సహకారం ఉందా? అంటే అందరూ కళాకారులు అందరూ కోట్లు సంపాదిస్తున్నారా? కళాకారుల లాభం అంటే ఇతరులని సహకారం పొందడం, లేదా ఏదైనా ఆన్లైన్ ద్వారానే కళా ప్రదర్శన చేసుకునే అవకాశాలు ఉండవచ్చును. కాబట్టి అత్యంత అనుకూలంగా ఉంటుంది. వారికి పేరు ప్రఖ్యాత తగ్గట్టుగానే వారికి ఆర్థిక లాభం కానీ, గౌరవం కానీ పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కోటీశ్వరులకి లాభం ఉంటే ఉంటుంది, పేరు ప్రఖ్యాతులు. ధనము లేని వారికి దాదాపుగా 1 మాసం వరకు మాత్రమే మధ్యతరగతి వారికి తప్పకుండా ఇతరుల సహకారం తప్పకుండా కావాల్సిందే. కాబట్టి అటువంటి సందర్భంలో అటువంటి కళాకారులకి కూడా, కొంతవరకు బీద కళాకారులకి అనుకోండి, వారికి కూడా గౌరవము, ఆనందము, ధన ప్రాప్తి పొందుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. ఉత్తములతో పరిచయాలు, కొత్త వ్యాపారానికి నాంది పలకడం, సాహసవంతమైన నిర్ణయాలు తీసుకోవడం, శత్రువును కూడా తుదమిట్టించడం, ధనయోగం, కార్యలాభం, అనుకూలవంతమైన చోటికి ప్రయాణ లాభం, వాహన సౌఖ్యము, సువర్ణాభరణ ప్రాప్తి, సంతాన యోగం, విద్యాలాభం, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్ ధనలాభాన్ని పొందుకోవచ్చును.
ప్రతి పనిలో కూడా అప్రమత్తంగా ఉంటారు. సమయ పాలన చాలా బాగా ఉంటుంది. అందరి ఆదరణ చురుకుంటారు. కుటుంబ సభ్యులతో చాలా మంచి సంబంధ బాంధవ్యాలు ఉంటాయి. అలాగే ఆస్తి పంపకాలు కూడా అనుకూలతలు, కోర్టు తీర్పులు కూడా అనుకూలంగా వచ్చేటువంటి అవకాశాలు, సమస్త రోగనాశనం, ఇలా అనేక ఆనంద ప్రయోజనాలు పొందుకుంటారు. గృహ నిర్మాణ కాంట్రాక్టర్లకు లాభము, కార్మిక సోదరులకు శుభయోగము, ఫార్మాస్యూటికల్ రంగంలో ఉన్న వ్యక్తులకి ప్రయోజనవంతమైన వ్యాపార వృద్ధి, ప్రభుత్వ సహకారం, బ్యాంకుల్లో పనిచేసిన వ్యక్తులకి శుభ సూచనలు, భార్యాభర్తలిద్దరు కూడా ఒకే ఉద్యోగం రావడం, అనుకున్న చోటికి బదిలీలు పొందుకోవడం, అనేక రకాల శుభయోగాలు, వృత్తి విద్యాభివృద్ధి, గీత కార్మికులకి అలాగే కుల వృత్తుల వారికి అత్యంత అనుకూలవంతమైన గౌరవాభిమానాలు పొందుకుంటారు. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో పెట్టుబడి పెట్టవచ్చును, ఆర్థిక లాభాన్ని పొందవచ్చును. ఈ రాశి వారికి ఇదంతా కూడా అత్యంత అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. కాస్త మౌనంగా ఉండడమే ప్రయోజనము. నోరు పారేసుకోవడం వల్ల నష్టము. అనవసర వాగ్ వివాదాలకు తావివ్వకండి. విద్యా నష్టము, ఉద్యోగ నష్టము, ఆర్థిక నష్టము, వ్యవహార భంగము, అవమానము, సోదరులతో ఏదైనా గొడవ పడడం, తల్లిదండ్రులతో కూడా కాస్త దురుసుగా ప్రవర్తించడం, పెద్దవారి మాట కాదనడం, అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలడం, దుష్టులతో సహవాసం విద్యా నష్టాన్ని కొని తెచ్చుకోవడం, డబ్బు విషయంలో అతి అనేది మీకు నష్టాన్ని కలిగిస్తుంది. విచ్చలవిడి ఖర్చులు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. లాక్డౌన్ సందర్భంగా కొన్ని విషయాల్లో ప్రభుత్వం వారు ఈ లాక్డౌన్ తీసేసినట్టు కొన్ని విషయాల్లో మాత్రం తీవ్రమైనటువంటి ఇబ్బందులు జరుగుతున్నాయనే విషయాన్ని అందరూ గ్రహిస్తున్నారు. దానివల్ల కూడా పిల్లలు కూడా, అంటే 20 సంవత్సరాల వయసున్నటువంటి పిల్లలు, యువకులు కూడా తీవ్ర స్థాయి నష్టాన్ని పొందుకుంటున్నారు. అది గమనించండి. అది తల్లిదండ్రులకి ఒక రకమైనటువంటి శాపంగా మారుతోంది. పూర్తి స్థాయి నష్టాన్ని, దుష్టుల సహవాసాన్ని పెంచుకోబోతున్నారు. ప్రతి పనిలో అలసత్వము, బద్ధకం, లేనిపోని వివాదాల కారణమవడం, కోర్టు తీర్పు వ్యతిరేకంగా రావడం, లేదా పిల్లలు పోలీస్ స్టేషన్లో కాలం గడపడం, పెద్దలు అవమానాలు పొందుకోవడం, ప్రేయసి ప్రియులు పనికిరాని పనులలో తలదూర్చడం, పెద్దలని ఎదిరించి సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల పూర్తి స్థాయి అవమానాలు పొందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు మహానుభావులు లంచగొండులుగా మారే అవకాశాలు, విద్యుత్ శాఖలో పనిచేసేవారు మరియు రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేసేవారు, సెక్రటరియట్లో పనిచేసేవారు కూడా ఈ పెన్షన్ సంబంధమైనటువంటి ధనాన్ని, అంటే పెన్షన్ డిపార్ట్మెంట్ వారు కూడా లంచగొండులుగా మారేటువంటి అవకాశాలు ఉన్నాయి. దానివల్ల మీ ఉద్యోగాన్ని కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తస్మాత్ జాగ్రత్త. అంటువ్యాధులు ప్రబలే సూచనలు కనబడుతున్నాయి. ఏదేమైనా ఈరోజు మీరు మీ కదలిక, మీ ప్రయాణం అంతా కూడా నష్టంగా ఉంది. విదేశాల్లో ఉన్న వారికి కూడా కార్యభంగము, అవమానాలు, చికాకులు, విద్యా నష్టాలు, ఉద్యోగ నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. వీసా సంబంధ ప్రయత్నాలు చేయకండి. ఐఎల్స్ ఎగ్జామ్స్లో కూడా మీరు నష్టపోయే అవకాశాలు కనబడుతున్నాయి. పనికి మాలిన ప్రయాణ నష్టాన్ని కలిగిస్తున్నాయి. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో పెట్టుబడి పెట్టకూడదు. విదేశీ ప్రయాణం మంచిది కాదు. విదేశాల నుంచి స్వదేశానికి కూడా మంచిది కాదు. అనగా పైలట్ కానీ ఇతరత్ర వ్యవహారాల్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే తప్పకుండా వీరికి అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు ఉంటాయి. ఏదైనా ప్రమాదం సంభవించేటువంటి సూచనలు కూడా కనబడుతున్నాయి. ఈ రాశి వారికి ఇదంతా కూడా వ్యతిరేకమైన ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి తప్పనిసరిగా మీరు దత్తాత్రేయ స్వామి చరిత్ర పారాయణం, బుధగ్రహం యొక్క అష్టోత్తర శతనామ స్తోత్రాలను చదువుకోవడం, కుజుడి అష్టోత్తరాన్ని చదువుకోవడం, సుబ్రహ్మణ్య స్వామికి ఆరాధన చేయడం, శివారాధన చేయడం వల్ల మంచి ప్రయోజనాన్ని, ప్రశాంతతను పొందుకునే అవకాశాలు ఉంటాయి. మాతాపితృల సేవ చేసుకునే ప్రయత్నాన్ని చేయండి. సోదరుల మధ్య సఖ్యత పెంచుకునే ప్రయత్నం చేయడం, మౌనంగా ఉండడం అత్యంత శుభకరంగా చెప్పబడుతుంది. ఈ రాశి వారికి ఉదయం 9:56 నుంచి 11 వరకు, తిరిగి మధ్యాహ్నం 12:36 నుంచి 1:48 వరకు శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వాహన ప్రమాదం, పనికి మాలిన ఇబ్బందులు, అంటే ఇబ్బందులే పనికి మాలినవి. అందులో పనికి మాలిన ఇబ్బందులు అంటే మీకు సంబంధం లేని విషయాల్లో తలదూర్చడం వల్ల, దుష్టులకి సహవాసంతో దుష్టులకి సహాయం చేయడం వల్ల, పనికిరాని వెధవలకి ధన సహాయం చేయడం వల్ల కూడా నష్టాన్ని పొందుకుంటారు. కాబట్టి అపాత్ర దానం చేయకండి. లేనిపోని ఇబ్బందులు కలుగుతాయి. భార్యాభర్తల మధ్య వ్యతిరేకతలు, లేనిపోని నిందారోపణలు, ప్రభుత్వ ఉద్యోగంలో ఇబ్బందులు, తాత్కాలిక ఉద్యోగం పోగొట్టుకోవడం, క్రియేటివిటీ లేకుండా మీ ఉద్యోగం బెంచ్ మీదకు మారడం, లేదా బెంచ్ ఉద్యోగం కాస్త మిమ్మల్ని బయటకు పంపించేయడం, దానివల్ల నష్టాన్ని పొందుకోవడం, అంటువ్యాధులు ప్రబలడం, లేనిపోని ఇబ్బందులు, వ్యాపార సంస్థల్లో కాస్త ఇబ్బందులు, మీ కింద పనిచేసేవారు మీకు నష్టాన్ని కలిగించడం, మీ సంస్థలో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు మీకు నష్టాన్ని కలిగించడం, మీ వ్యాపారాన్ని ఇబ్బంది కలిగించడం, కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి లేనిపోని ఇబ్బందులు,
తప్పుడు డాక్యుమెంట్ ద్వారా మీరు లంచాలు తీసుకోవడం కానీ లేదా ఇతరత్ర లోన్ తీసుకోవడం వల్ల కూడా నష్టాన్ని పొందుకుంటారు. తీవ్రమైనటువంటి మీ యొక్క వ్యాపారం ఆగిపోయే ప్రమాదం కనబడుతుంది. కాబట్టి అత్యంత జాగ్రత్తగా ఉండండి. అపరాధాలు ఎక్కువగా ఉంటున్నాయి. స్వయంకృత అపరాధాల వల్ల అనేక నష్టాలు, బంధువుల మధ్య అవమానాలు పొందుకుంటారు. ముఖ్యంగా ఈ వివాహాది చర్చలు విఫలమయ్యేటువంటి సూచనలు కనబడుతున్నాయి. తస్మాత్ జాగ్రత్త. విద్యార్థులకు విద్యా నష్టం, రాజకీయ నాయకులకు ఇబ్బందులు, కళాకారులకి అవమానాలు, క్రీడాకారులకి నష్టము, గీత కార్మికులకి ప్రమాదము, గృహ నిర్మాణ కార్మిక సోదరులకి ప్రమాదము, రసాయన శాఖలో పనిచేసే వారికి ఇబ్బందులు, వాహన ప్రమాదం పొంచి ఉన్నది. ఊకుమ్మడిగా చేసేటువంటి ప్రయాణం వల్ల అంటురోగాలు ప్రబలే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతి విషయంలో కూడా అప్రమత్తంగా లేకపోవడం తీవ్ర నష్టాలు పొందుకుంటారు. తస్మాత్ జాగ్రత్త. వ్యవసాయ క్షేత్రాన్ని కొనుగోలు చేయకూడదు. హద్దులు సరిగా తెలియకుండా, అంటే ఈ భూ సంబంధమైన లావాదేవీలో హద్దులు తెలియకుండా మనం కొన్నటువంటి పొలం వల్ల భవిష్యత్తులో తీవ్ర నష్టాన్ని పొందుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. ఈ రాశి వారికి అనేక రకాల నష్టాలని పొందుకునేటువంటి స్థితి ఎక్కువ కనబడుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాన్ని మాత్రమే కొనసాగించడం ఉత్తమంగా చెప్పబడుతుంది. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో పెట్టుబడి పెట్టకూడదు. ఎవరికి కూడా పూచికత్తుగా సంతకాలు చేయకండి. రైతులు నకిలీ విత్తనాల వల్ల ఇబ్బంది పడేటువంటి సూచనలు కనబడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. అకాలమైనటువంటి ఏదైనా ఇబ్బందులు కూడా మీకు పంట నష్టాన్ని కలిగించవచ్చును. ఈ రాశి వారికి ఈరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల 18 నిమిషాల వరకు శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. అనుకూలవంతమైనటువంటి అన్యోన్య దాంపత్య సుఖజీవనం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, వ్యాపారాభివృద్ధి, కార్మిక సోదరులకి లాభము, కొత్త కాంట్రాక్ట్ లభించడం, విదేశీ ప్రయాణ లాభం, అనుకూలవంతమైన ప్రయాణ సౌఖ్యం, వాహన యోగం, బంధుమిత్రుల సమాగమం, శుభకార్య నిర్వహణ, నిశ్చయితాంబుల చర్చలు సఫలవంతం, కొద్దిమందితో అయినా సరే ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం, పండగ వాతావరణం ఆనందాన్ని కలిగించడం, కొత్త వస్త్రాలు కొనుగోలు చేసే అవకాశం, అనుకూలవంతమైన ధనవృద్ధి, కార్యసిద్ధి. అంటే పండగ వాతావరణం అంటే ఇంట్లో ఏదైనా ఉత్సవం జరగడానికి దానికి సంబంధించినటువంటి వస్త్రాలు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. అంటే కొద్దిమంది ఇంటి నుంచి వస్త్రాల అమ్మకాలు కొనుగోలు చేసేవాళ్ళు ఉన్నారు. బాగా చెప్తాను వినండి. ఇంట్లో ఉండి శారీస్ అమ్మడం కానివ్వండి, బోటిక్స్ లాంటివి కానివ్వండి, ఇంట్లోనే జరుగుతున్నాయి. కాస్త ఏప్రిల్ మాసంలోనే అన్నీ ఆగిపోయినాయి. కానీ మే నెలలో మళ్ళీ అన్ని వ్యాపారాలకు తెరుచుకున్నాయి. కాలనీలో ఉండేటువంటి వాళ్ళకి ఉన్నటువంటి వ్యాపారాన్ని చేసుకోవడం, బ్యూటీషియన్ షాపులు కానివ్వండి, అన్నీ రన్ అవుతూనే ఉన్నాయి. అంటే ఏమిటి, ప్రపంచంలో మన హద్దులో ఉన్న ప్రతి పని కూడా, అనుకూలవంతమైన ప్రతి పని కూడా జరుగుతూనే ఉన్నాయి అన్న విషయాన్ని గుర్తించండి. అలా వస్త్రాలు కొనుగోలు చేసే అవకాశం, శుభగా నిర్వహణ, ఆర్థిక లాభాలు, సువర్ణాభరణ ప్రాప్తి పొందుకోవడం, తప్పకుండా ఆర్థిక ప్రయోజనాన్ని పొందుకోవడం, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో వ్యాపారం చేస్తూనే ఉన్నారు. వస్త్రము, సువర్ణము, ఇతరత్ర వ్యాపారం చేస్తున్నారు. లాక్డౌన్ సందర్భంగా ఎత్తేసినటువంటి ఈ వ్యాపారాలు, ఈ ఇనుము, సిమెంటు, ఇసుక, ఇటుకలకు సంబంధించినటువంటి వ్యాపారం, హార్డ్వేరు, పెయింట్ షాపుల వంటివి తప్పకుండా వ్యాపార వృద్ధిని పొందుకుంటున్నాయి. మీకు తప్పనిసరిగా మంచి అనుకూలవంతమైన వ్యాపార వృద్ధి పొందుకునే సౌలభ్యం కూడా ఉంటుంది. శుభకార్యం నెరవేర్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకు విద్యాలాభం, రాజకీయ నాయకులకు అనుకూలతలు, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో పెట్టుబడి పెట్టవచ్చును. విదేశాలు ఉన్న వారికి కూడా అనుకూలవంతమైన శుభయోగాలు, విద్యా, ఉద్యోగ, వ్యాపార, విదేశీయాన ప్రాప్తి. విదేశాల వ్యాప్తి అంటే విదేశంలో ఉన్న వారికి స్టేట్ నుంచి స్టేట్కి మారడానికి అవకాశాలు, తప్పకుండా భార్యాభర్తలిద్దరికీ ఒకే చోట ఉద్యోగం వచ్చే అవకాశము, జూదం వల్ల, లాటరీల వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఈ రాశి వారికి ఇదంతా కూడా ఆనందకరమైన శుభయోగంగా చెప్పబడుతుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. అందరికీ ఒక విజ్ఞప్తి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 10 మందికి ఉపయోగపడేటువంటి అమూల్యమైనటువంటి సమాచారం ఇందులో ఉంటుంది. దయచేసి ఇది 10 మందికి చేరడం వల్ల మంచి స్వప్రయోజనము, అందరి వ్యక్తులను కూడా ఆనందమైన సమయాన్ని కేటాయించుకోవడము, శుభమైనటువంటి పరంపరలో ముందుకు ప్రయాణం చేయడం జరుగుతోంది. కాబట్టి దయచేసి ఇది 10 మందితో షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇందులో ఏవైనా లోటుపాట్లు ఉన్నట్టయితే తప్పకుండా నాకు కామెంట్ చేయండి. దానివల్ల నేను కూడా నా యొక్క ఏదైనా పొరపాటుని సర్దిద్దుకునే ప్రయత్నాన్ని తప్పకుండా చేస్తానన్న విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి. దాదాపుగా మళ్ళీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేసే ప్రయత్నాన్ని గట్టిగా చేయండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషా గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి. రామార్పణం.